శ్రీమంతుల ప్రపంచమంతా ఈరోజు ప్రభువు పుట్టిన శుభగంటలతో మారుమరుగు ఉన్న సమయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అందుకని క్రిస్మస్ లో ఏముంది? క్రీస్తు అంటే క్రీస్తు, మాస్ అంటే చెప్పండి. మాస్ అంటే ఆరాధన, క్రీస్తుని ఆరాధించు. అర్థమైందా? కానీ దురదృష్టం ఏంటంటే ప్రపంచము యుద్ధములను మునిగిపోయి ఉన్న మూల బెత్లెహేము ఏమైపోతుంది? వెల ఊరింది. దీపం పెట్టే నాదులు కూడా బీబీసీ వార్తల్లో కూడా చెప్తున్నారు. ప్రపంచమంతా మహోన్నతుడు లోకరక్షకుడు పుట్టినని పండగలు చేస్తుంటే ఏ ఇంటి మీద ఏం బాంబు పడుతుందో, ఎవరు చచ్చిపోతారో కూడా తెలియని పరిస్థితిలో దిక్కుమంటున్నారు. ఈ పండుగ వచ్చేటప్పుడు అంతా కలక వైభవం ఉండేదంట. ఉండడానికి కూడా నివాసం కూడా అక్కడ ఎవరైనా దర్శించడానికి వెళ్ళిన కూడా అసలు ఖాళీ లేకుండేదండి. అలాంటి 2 సంవత్సరాల మధ్య ఏమైపోతుంది? వెళ్ళపోతుంది. మరి మనమైతే సంతోషభరితముతో చేసుకునే గొప్ప ధన్యత ఇచ్చారు. అందుకని ఈ రోజుల్లో దురదృష్టం ఇంకోటి ఏంటంటే క్రిస్మస్ అనేది క్రిస్మస్ జరుపుకుంటున్నారు. ఏమన్నారు? ఎక్స్ మాస్ కదా. ఏం పెడుతున్నారు? ఎక్స్ అంటే ఏంటి? ఏమో ఎవరో ఏంటో తెలియదు. ఒక సహోదరి క్రిస్మస్ మాసం వచ్చినప్పుడు కొత్త బట్టలు కొనుక్కోవాలని చాలా ఉంటుంది కదా. డిసెంబర్ నెల ఉంది, జనవరి, మనకైతేనేమో మనకు అనుకుంటే 15 వరకు 20 వరకు కూడా పార్ట్నర్స్తో చాలా ఆడంబరంగా ఉంటారు. ఒక సహోదరి షాపింగ్ చేసుకున్నామని అది ఎక్కడ చూసినా స్థానంలో నక్షత్రాలు అన్నీ కూడా చాలా బాగా కనబడుతూ ఉంటే సంతోషంతో షాపింగ్ అనేది చేసుకుంటే ఇది ఏ పండుగో అనుదామని అక్కడ ఉన్న విలేకరు ఆ షాపింగ్ చేసుకొస్తున్న సహోదరుని ఏం చేశాడు? అడిగాడు, అమ్మా ఇంత సంతోషం ఆనందం ఇంత కాంతి వెలుగులతో చాలా సంతోషపడుతున్న షాపింగ్ అనేది చేసుకున్నావు కదా, అసలు ఏంటి పండగ ఏంటి అని అడిగితే ఆ సహోదరు చెప్పిందంట, ఎవరు చచ్చిపోయినా పండగంట, ఎవరు చనిపోయిన పండగంట, అందుకని ఇంత ఘనముగా చేసుకుంటారు. ఎందుకని దురదృష్టం అన్నానంటే ఈ రోజుల్లో క్రిస్మస్ అనే మాటను కూడా ఉపయోగించుకోలేకుండా ఎక్స్మస్, అక్కడ ఏమీ లేదు, ఏమో ఎవరో అని చెప్పుకునే పండుగలు చేసుకునే మనుషులు కూడా ఈ లోకంలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజమే, ఆమె మాటలు కూడా ఉంది. మరి క్రీస్తు ఎందుకు జన్మించాడు? నిన్ను నన్ను విమోచన చేయడానికి. దేవునికి స్తోత్రం. తెలియక ఆనంది. మరి తెలిసి నరరూపధారికి వచ్చిన వాడి ఎందుకు నువ్వెంతలా ఉంటున్నావు అనేది తెలియకుండా ఏం చేస్తున్నామంటే ఒక స్టార్ చేస్తుంది అన్నాడు. ఎక్స్మస్ ఎవరిదో ఆరాధన, ప్రభుది కాదు అనేటట్లుగా జరుపుకునే మనుషులు కూడా ఈ లోకంలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని నేను ఒక విధంగా చెప్పాలంటే ఎలాంటి వరకు అసలు కారణం అంతా కూడా అయ్యగారికి అప్లై చేసి మేము పరిగెత్తి వచ్చేయడానికి కారణమైంది ప్రజల మధ్య నుండి గత ఆత్మీయంగా నడిపించాలని. మరి ఇంటిని దిద్దుబాటు చేసుకోకుండా మరి అక్కడికి ఇక్కడికి బయలుదేరితే మేలంటారా చెప్పండి?
కార్యం చేశాడు. సంఘపూర్వకమైన ప్రార్థన జరుగుతుంది, అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడు. మరి ఎక్కడున్నావు? రేపు పొద్దున్న తండ్రి దేవుడు నీ ఇంటిని నువ్వు చక్కబెట్టుకుని నా ఆశీర్వాదాలు నీ నీ ఏంటంటే ఏదో ఆ ఇల్లు కాదు, హృదయం అనే ఇల్లు. దాన్ని చూసేవాడు ఆయన ఒకడే, ఇంకెవరో చూడడానికి అధికారం కూడా లేదు. మరి ఎక్కడ ఉంటున్నారంటే పురుషులకు పురుషులు ఇప్పుడైనా ఇంతకాలమైనా అసలైన క్రిస్మస్ ఏంటో తెలుసా? కుటుంబం అంతటిని కూడా ప్రభువా మరి యొక్క సంవత్సరంలో ఈ సంవత్సరంలో నీ క్రిస్మస్ పండుగ వినడానికి పాలు పంచుకునే ధన్యత సమయాన్ని ఇచ్చినందుకు ఇదే నాకు గొప్ప, నీలో క్రిస్మస్ అయ్యని పరవశించాలి. మరి నీ బ్రతుకులు ఎలా ఉంటున్నాయి? లోకానికి కనబడే పరిస్థితులు ఉన్నాం, శ్రమ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఉన్నాం. మరి మేము అలా చేసుకుంటాను అట్లా అనుకుంటే నేను ఎక్కడున్నా ప్రార్థనలోనే ఉంటాను కదా, ఎక్కడున్నా నలుగురు ఉపదేశించేవాడుగానే ఉంటాను. మరి అలా ఉండొచ్చు కదా. అలాంటి క్రియలు తెచ్చుకోకండి, శాపగ్రస్తం. దేవుని పని అశ్రద్ధగా చేసేవాళ్ళు, అపనమ్మకంతో ఉన్నవాళ్ళు ఎవరంట? శాపగ్రస్తులు. అందుకనే కాస్త నయమైనప్పటికీ కృతజ్ఞత పూర్వకంగా కానీ మన ఎలా చేసిన మేలుకు ప్రభువును స్తుతించి స్వజనుల మధ్య ఎక్కడికో నువ్వు తెలియని ప్రదేశానికి వెళ్ళి నువ్వంటే ఎవరికో తెలియదు, నువ్వంటే ఎవరితో తెలియదు, అక్కడ నీ కొరకు ప్రార్థన చేయలేని గుంపులో పాలు పెంచుకునే దరిద్ర కొట్టు బ్రతుకులు. ఎందుకంటే ఆత్మీయ సంఘం జ్ఞాపకం తీసుకోవాలి. కనుక ఎన్నోసార్లు చెప్తున్నాను, నా ప్రయాస వ్యర్థం కావాలని నేను సంతోషపడుతున్నాను, కానీ పాడు చేసుకునేవాడుగా ఉంటున్నాను. ప్రపంచమంతా పండుగ చేసుకునే ఈ సమయంలో నీ స్వజనుల మధ్య, నీ ఆత్మీయ సంఘం మధ్య స్త్రీలని పురుషులని యవ్వన బిడ్డలని ప్రతి ఒక్కరూ పాలు పంచుకుంటే అది ఒక గొప్ప ధన్యత. దేవునికి స్తోత్రం. ఏదో కష్టం కలిగినప్పుడు కనపడుతుందంట తల్లి సంఘమే తల్లిదండ్రులని, కష్టం తీసిన తర్వాత ఆశగా కనబడదు. ప్రయాణం ముగింపు అయిపోతుంది, మళ్ళీ నీ ఇల్లు చక్క పెట్టుకోలేకపోతే ఇంకొకరు ఎవరి దగ్గర పెడతారండి? మేలన్నీ అనుగ్రహం ఇస్తున్నాడు కదా, కృపాక్షేమములే మన నడిపిస్తున్నాడు కదా. అలాంటి దేవుని సన్నిధిలో మనం ఎక్కడ ఉన్నావు? ఏ గుంపులో ఉంటున్నావు? ఎక్కడ కనబడుతున్నావు? మీకు చెప్పు, మీ ఇంటి కాడ జరిగే ప్రార్థన కంటే కూడా ఆత్మీయ సంఘంలో జరిగే ప్రార్థన ఎంతో ధన్యతైనది. ఎందుకంటే క్రీస్తు నివసించే స్థలం అది. తెలియకుండా అక్కడికైనా ఇక్కడికైనా పరిగెత్తి ఇప్పటికైనా మార్పు కాదు, మార్పు మనసు తెచ్చుకోండి. ఇంకెన్నో లేవు. ఇంకా మళ్ళీ ఇదే రోజు, ఈ బుధవారం క్రిస్మస్ కదా, December 25 ప్రపంచవ్యాప్తంగా, అవునా? మళ్ళీ బుధవారం దేవుని కృప ఉంటే అప్పటి వరకు మనం చక్కగా దేవుని నడిపిస్తే ఏం చేస్తామండి? ఆ నైట్ మీరు అందరూ దేవుని మందిరంలో ఉండేదని ఇచ్చాడు. ఎందుకని? ఆల్రెడీ ప్రేయర్, గొలుసు ప్రార్థన బుధవారం. మీకు తెలుసా మీద నేను దాన్ని బట్టి ముందు నుంచి అనుకున్నాను, అమ్మగారితో ప్రతిరోజు ఈ సంవత్సరం ఈ బుధవారం క్రిస్మస్ ఇచ్చాడు, ఆ బుధవారం కూడా దేవుని మందిరంలో ఒక రోజు ఒక రాత్రి గడుపుకునే ధన్యతను కూడా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఒకరికొకరు ప్రేరేపణ కలిగి మన ఇంటి వారిని నడిపించుకోండి. క్రిస్మస్ అనేది ఎక్కడో లేదు, మీ ఇంటిలో అదంతా లోకానికి కాదు, ఎవరు కనపడి దేవునికి కనపడమే గొప్ప క్రిస్మస్. సజీవుల గుంపు నుండి ఏకరీతి ఏక మనసులో ఐక్యతకి నిదర్శనముగా పెట్టి ఉన్నప్పుడు, అవకాశం సమయం ఉన్నప్పుడు దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ సమయము క్రిస్మస్ వాక్యంలోనికి వెళ్దాం. చూడండి, మరి క్రిస్మస్ అంటే ఏంటి? మీరు చెప్పండి. క్రీస్తును ఎక్స్ మాసంలో బోర్డులు పెట్టకుండా ఇంటి దగ్గర చాలా పొరపడదు.
ఎక్స్ అని ఎందుకు పెడతారు తెలుసా? ఏది లేనప్పుడు ఒక ఎక్స్ పెట్టుకుంటారు. అర్థమైందా మీకు? ఏమంటారు అంటే అక్కడ ఒకరు ఉన్నారండి, కానీ ఎవరల్లో తెలియదు కదా. తెలియదు మనం చేయడం, తెలిసింది మన దేవుడు బయటకు వచ్చాడు కదా. కాబట్టి దాని యందు నువ్వు సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు జన్మలో ఉన్న మర్మం అనే మాటను బట్టి క్రీస్తు పుట్టినరోజు మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. గలతీ 4వ అధ్యాయం. మీరు మత్తయి సువార్త ఎందుకు చదివించారంటే క్రీస్తు జనన విధానం ఎట్లా అంటే అది చదువుకున్నప్పుడు మీకు చాలా మట్టికి అర్థమవుతుంది. చాలా మట్టికి దేవుడు కోరుకుంటే మన అధికారమైన పండగ పెంతెకొస్తు పండగ ఎప్పుడు మనకి డిసెంబర్ అంతా మన పండగే, కానీ మన పెంతెకొస్తు డిసెంబర్ 31. అర్థమైందా మీకు? పెంతెకొస్తు కనుక రోజు చక్కగా ఇంకా దేవుని మరియు దేవుని నామాన్ని మహిమపరుచుకున్నాం. చూడండి గలతీ 4వ అధ్యాయం 4వ వచనం. అయితే ఇప్పుడు ఇది చదువుతున్నప్పుడు నీకే అర్థం అవ్వాలి. ఇది అర్థమైందా? చూడండి ఇప్పుడు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనకు దత్తపుత్రములు కావాలని ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రములకు లోబడిన వాడైను. దేవునికి స్తోత్రం. ఏంటిది? కాలము పరిపూర్ణమైనప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అసలు యేసయ్య ఈ లోకానికి ఎందుకు రావాలి? ఎందుకు రావాలంటే ఆజ్ఞాతిక్రమమే. అవునా? తెల్లారితే నిద్రమాచలు పడుకునేదాకా మన బ్రతుకు మాటకు లోబడకపోవడమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు పుట్టుక యొక్క మర్మం గురించి జ్ఞాపకం చేస్తున్నాను. ఆజ్ఞాతిక్రమమే పాపం. చేయొద్దన్న పని చేయడం, చేయమన్న పని చేయకపోవడం. ఇదే కదా చేసి దేవుడిచ్చిన ప్రేమను పోగొట్టుకున్నాడు. ఎవడు? ఈ నరుడు. దేవుడికి స్తోత్రం. ఎక్కడ? ఈ దేవవనంలో. అందుకని ఆజ్ఞ ఎప్పుడైతే పాటించలేదో మరణం అనే ముందు తెచ్చుకున్నాడు. ఏ విధముగా? మాటకు లోబడకుండా. అప్పుడు చాలా చింతించాడంట. ఎవరు? తండ్రి అయినా దేవుడు. మరి చింతించాడు, కానీ నరునికి కావలసినది ఏంటి ఆ సమయంలో? నరునికి కావలసినది ఏంటి? పాప క్షమాపణ. అర్థమైందా? పాప క్షమాపణ కావాలి. ఒకవేళ మనకి ఈ సృష్టిలో ఎప్పుడైతే నువ్వు ఆజ్ఞాతిక్రమము దాటివేశావో అప్పుడు నీకు కావలసింది పాప క్షమాపణ. లేకపోతే ఒకవేళ నీకు ప్రియమైన అవసరమైనది ఏది అని తర్కించుకున్నప్పుడు, ప్రియ కుమారుడా, ఒకవేళ నీకు చదువు అయితే ఈ లోకానికి ఏం పంపించుడు? ఒక పండితుడిని పంపించు. అవునా? ఒక పండితుడిని పంపిస్తే సరిపోయాడు. లేదనుకో ఒక డబ్బే అయితే ఒక ధనవంతుడిని ఈ లోకానికి పంపిస్తుంది. ఒకవేళ నీకు ఒక భవనం లేదా ఇది కావాలనుకో, ఎవరినొకరిని ఆర్కిటెక్చర్ని లోకానికి పంపిస్తుంది.
ఇలాగా ప్రతిదీ కూడా పరిశీలన చేసుకున్నప్పుడు ఎన్ని ఉన్నా పాపం తీసివేసే స్థితి లేదు. చదువు కావాలంటే ఒకవేళ పద్ధతి పంపిస్తుంది, ఒకవేళ జ్ఞానం కావాలంటే ఏం చేస్తారు, ఒక లెక్చరర్ని, ఒక రక్షణ కావాలంటే ఒక పోలీస్ ఆఫీసర్ని పంపిస్తుంది. ఇలా అనేకమైన చేసుకోవచ్చు. కానీ పాపం వలన వచ్చు జీవితము ఏంటది? మరణం. ఆ మరణాన్ని తీసివేసేవాడు, అసలు తీసివేయడానికి ఆస్కారం కలిగింది ఏది కూడా ఈ సృష్టిలో లేదు. నిజముగా మానవుడికి అవసరమైనది ఏంటో తెలుసా? పాప క్షమాపణ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఏదో అవసరమో దాన్ని ఏదో పంపిస్తాడు. కానీ నువ్వు చేసిన పాపం తీసివేయడానికి ఎవరికి కూడా అవకాశం లేదు. అందుకనే ఆయన ఈ లోకానికి తన కుమారుని ఎలా పంపించాడు? నరునిగా పంపించాడు. ఎందుకంటే పాప క్షమాపణ కోసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే అంటున్నాడు ఇక్కడ గలతీ 4:4 చూడండి ఏమంటున్నాడు? అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని, ఏంటి కాలం పరిపూర్ణమవడం? ఆజ్ఞాతిక్రమం చేసి పాపము తెచ్చుకుని విమోచన లేని మరణము భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు ఆ పాపమును తీసివేయడానికి, ఆ రోదన అంగలార్పును కడిగివేయటకు తండ్రి అయిన దేవుడే తన ప్రేమ కలిగిన కుమారుని ఆ పాప క్షమాపణ, ఇది ఆ పాపం ఇంకా ఆయన ద్వారా తప్ప ఇంకెవరి ద్వారా తీసివేసే సాదృశ్యం లేదు. కనుకనే ఆయన కాలం సంపూర్ణమైపోయింది. ఇక నరుడు ఒకవేళ మరణం వస్తే ఎక్కడ పోతుంది అన్న సమయంలో తన కుమారుని మనందరి కొరకు ఈ లోకమునకు ఆయన పంపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే క్రీస్తు పుట్టికలో మర్మం ఇప్పుడు అర్థమవుతుందా? ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? నిన్ను నన్ను విమోచించుటకు, రక్షించుటకు ప్రభువైన దేవుడు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 3వ అధ్యాయం 16 అందరికీ తెలిసిన మాట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేశాడు? లోకమును ఎంతో ప్రేమించాడు. లోకం అంటే ఎవరో? మనమే, ఇంకెవరో కాదు. ఎవరండి? అంతగా ప్రేమించాడు. అందుకని అంటున్నాడు చూడండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. దేవుడికి స్తోత్రం. ఒక మహారాజు ఒకరోజు పిక్నిక్ వెళ్దామని సైన్య సమూహ పరివారముగా తన కుమారునితోటి అందరితో కూడా వెళుతున్నాడు.
వెళుతున్నప్పుడు మంత్రి గారు చాలా మంచివాడు, భక్తి కలిగిన వారు. ఎవరు? మంత్రి గారు. అయితే ఇప్పుడు చక్కని దైవభక్తి కలిగిన మాటలు మహారాజు గారు చెప్తూ ఉండేవారు. ప్రయాణంలో ఉన్న ఏదైనా సమయంలో అయినా ఆయన కాపాడాలని చక్కని మాటలు విన్నప్పుడు కూడా ఆ మంత్రి గారు దేవుని చిత్తం ఏంటో, దేవుని ప్రణాళిక ఏంటో, దేవుని లక్ష్యం ఏంటో, మానవుని ఎడల ఆయన ప్రేమ ఎలాంటిదో తెలియజేస్తూ ఒక అందమైన పొలం దగ్గరకు వచ్చి ఆ కుమారుని ఆమెకు అప్పగించి, తండ్రి, మహారాజు, మంత్రి గారు ఇంకా వెనకాల సైన్య సమూహం అంతా ఏమవుతున్నారు, పడవలు ఎక్కి చక్కగా ఆహ్లాదకరమైన వాతావరణంలో పొలంలో విహరిస్తున్నారట. విహరిస్తుంటే మరి గారాబాల బిడ్డ, ఆ బిడ్డను ఎందుకు ఈ పొలంలో తీసుకెళ్ళాం అని ఆ ఒడి మీదే పెట్టి అక్కడ కుమారుడు ఆడుకుంటే కుర్రవాడిని వదిలేసి ప్రయాణం చేస్తూ ఈ మంత్రి గారు కూడా దేవుని పరలోక రాజ్య చిత్తం, దేవుని ప్రేమ, మనుషుల ప్రేమ, ఇలాంటి చక్కని మాటలు ఆ మంత్రి గారు చెప్తున్నారు. చెప్తుంటే ఒక మాట ఎలా ఉన్నాడు, ఒకసారి అలా చూస్తున్నాడు. చూస్తుంటే అక్కడ ఆడుకున్నాడు. ఎక్కడ? ఆ కొలని యొక్క ఒడ్డున ఎవరు? రాజుగారి యొక్క కుమారుడు ఆడుకుంటున్నాడు. ఇంటున్నాడే కానీ మనసంతా ఎక్కడుంది? ఎక్కడుంది? కుమారుడి మీద ఉంది. ఉండేటప్పటికి వాడుకుంటున్నాడు, పర్వాలేదు అనుకున్నాడు. కానీ పక్కనే ఉన్న కొలను, ఈ కొలంలో తీసుకురావాలి ఎందుకు, ఏం జరుగుతుందని, ఆ ఒడ్డు ఉంటే బాగుంటుంది కదా, సేఫ్టీ ఉంటుంది కదా అని ఉన్నాడు. కానీ మరి అంత పరివారంతో చక్కని ఆహ్లాదకరంగా ప్రయాణం చేస్తున్నాడు. చేసుకుంటూ దూరం వెళ్ళింది. అప్పుడుగా చూస్తుంటే కుమారుడు ఆడుకుంటూ ఉన్న ఆ బంతికి వెళ్ళి ఆ కొలనీలో పడిపోయినప్పటికీ ఆ బంతితో పాటు ఈ కుమారుడు కూడా గబెల్ని తీసుకున్నాం అనుకోదాన్ని ఆడుకుంటాడికి ఆ బంతితో పాటు ఏమైపోయాడు? కొలంలో పడిపోయాడు. కొలంలో పడిపోయేటప్పటికి ఎక్కడో కొంత దూరం వచ్చి ప్రయాణం చేస్తున్నారు. ఎవరు? అందరూ పరివారం ఉంది. రమ్మంటే వచ్చి ఉన్నాడు, పొమ్మంటే పోయేవాడు. తండ్రి ప్రేమ, మన కొరకు పెట్టిన ప్రేమ గురించి చెప్తున్నాను. దేవుడు లోకమును ఎంతో, అంటే నిన్ను నన్ను ఎంతగా ప్రేమించాడు. ప్రేమింపబట్టి తన అద్వితీయ కుమారుని ఈ లోకమునకు నరునిగా పంపి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అనేటప్పటికీ గౌరవం అక్కడ సిద్ధపడుతున్నారు. వెంటనే ఆ ఊరిలో ప్రయాణిస్తున్న ఆ తండ్రి వెంటనే ఏమయ్యాడంట? ఉరికి గౌరవ ఏదో కొట్టుకుని వెళ్ళి కుమారుని రక్షించుకున్నాడు. గౌరవ ఒడ్డుని తీసుకొచ్చి ఆ కుమారుని వచ్చి అందరూ కథ సేద తీస్తుంటే మంత్రి గారు వెళ్తున్నాడంట. రాజా, ఎంతమంది సైనికులు ఉన్నారు, భటులు ఉన్నారు, నేనున్నాను, మేమందరం ఉన్నాం కదా, నీ కుమారుని రక్షించడానికి మీ అందరం ఉన్నాం కదా, ఎందుకయ్యా రాజా, ఎందుకు నీవు అలా ఉంది? కౌకబాయి నీ కుమారుడు కొడుకుతాడు, ఎంతకైనా కన్నయ్యా, భూమి మీద ఉన్న నీ ప్రేమే అలా ఉంటే ఆజ్ఞాతిక్రమం వల్ల, పాపము వలన వచ్చిన జీతం పోగొట్టుకోవడానికి ఆస్కారం లేదని తెలిసి ఆ పరలోకపు తండ్రి ఏం చేశాడు? పాపిష్టి బ్రతుకులమైన మన ఏం చేశాడు? తన అద్వితీయ కుమారుని ఈ లోకమునకు పంపించాడు. రాజా, ఇదే తండ్రి అయిన దేవుని ప్రేమ, ఇదే ప్రభు అయిన యేసు క్రీస్తు పుట్టిక పరమాత్మ రాజా అని ఆ రాజుకి తెలియజేస్తున్నప్పుడు గొడవడ నిజమే భూమి మీద ఉన్నప్పటికీ ఆ పరమ తండ్రి కుమారుడు ఎంత అద్భుతీయ కుమారుడు, ఎంత గారాల పట్టి అలాంటి కుమారుడు
ఈ సర్వ సృష్టిని ఏర్పాటు చేసిన వాడికి స్థలమైన లేనే లేదు. అంత దీన స్థితిలో మరి పుట్టారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో మరి అనేసుకుంటాం. అందుకని 10 ఆజ్ఞలు ఉన్నట్టుగా 10 మాటలు మనం క్రిస్మస్ వస్తుందని రాసుకోవాలి. వీళ్ళుండి 30 రాత్రి జ్ఞాపకం చేస్తున్న 10 మాటలు ఎలా ఉండకూడదో ఎలా ఉండాలి. అర్థమైందా? మీ క్రియలు, మీ నడతలు, మీ ప్రవర్తనలు వింటూ పోవడం, గడుపుకోవడం కాదు. నిజమైన క్రిస్మస్ మీకు ఉందా లేదంటే ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇంకా మూడవదిగా కాలం సంపూర్ణమైనప్పుడే ఆయన ద్వితీయ కుమారుడు ఏం చేశాడు? ఈ లోకానికి అదే నిజమైన క్రిస్మస్. రెండవది నిన్ను నన్ను సర్వ సృష్టిని ప్రేమించిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోమీయులకు రాసిన 8వ వచనం. రోమీయులకు రాసిన 8వ అధ్యాయము 4వ వచనం. 4వ వచనము. చూడండి. ఆత్మ శరీరమును అనుసరించు, ఆత్మను అనుసరించియే నడుచుకును మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారములతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఇప్పుడు ఎందుకు వచ్చాడు ప్రభువైన క్రీస్తు? ఎందుకు పుట్టాడు ఈ లోకంలో? క్రీస్తు నేను పుట్టాను, హల్లెలూయా, హ్యాపీ క్రిస్మస్ డే అని అన్నాం కదా. ఎందుకు? ఒకటి, కాలము సంపూర్ణమైపోయింది. ఇంకా మానవుడికి మార్గము లేదు, ఆయన వస్తేనే కానీ. ఇంకా రెండోది, ఆయన వస్తేనే కానీ ఈ లోకానికి, ఈ మానవుడికి జీవం అన్నది లేదు. ఇంకా మూడవది ప్రియమైన పాపములకు శిక్ష విధించుటకు తన కుమారుని పంపిను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అన్నాడు కదా, పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించారు. ఎవరి పాపది? మన పాపం, మన దోషం, మన క్రియలు, మన నడతలు, మన ప్రార్థన అనుక్షణము ఉండువలి గుచ్చి చంపే బ్రతుకులను బాగు చేయడానికి మన యందు ఏ శిక్షా విధియు, ఏ అపరాధము లేకుండా మనము శిక్షకు గురి కాకుండా ఆ శిక్షనంతటిని కూడా ఎవరి మీద వేసుకున్నాడండి? తన తండ్రి దేవుని కుమారుని వేసి ఆయన ఈ లోకమునకు మనకు శిక్షా విధి లేకుండా కాపాడడానికి మన ప్రభువైన యేసయ్యను ఈ లోకానికి పంపించారు. దేవునికి స్తోత్రం. కొత్త బట్టలు వేసేసుకొని కొత్త కొత్తగా కనిపించి కొత్త కొత్తగా అలంకారం, ఇది కాదు నిజమైన క్రిస్మస్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జరిగిన సంగతి చెప్తున్నా. యూరోపియన్ ఖండానికి ఒక ధనవంతుడు ఉన్నాడు. అర్థమైందా? యూరోప్ యూనియన్ మొత్తానికి ఒక ధనవంతుడు ఉన్నాడంట. వారికి చాలా ధనం ఉంది, కానీ పిల్లలు లేరు. లేక లేక కుమారుడు పుట్టాడు. మరి కుమారుడు పుట్టాడంటే ధనవంతుడు ఎలా ఉంటాడండి? మొత్తం యూరోప్ యూనియన్ అందరిలో
అంటే జర్మనీ, రష్యా, ఇటలీ, బ్రెజిల్, బెల్జియం ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నింటికంటేనే ధనవంతుడు లేక కుమారుడు పుట్టాడు, కుమారుడు పుట్టాడని ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నప్పుడు ఎలాంటి వాళ్ళు వస్తారండి? ఎలాంటి వాళ్ళు వస్తారు? చాలా ధనవంతులు వస్తారు. అది అసలే శీతాకాలం, పైగా యూరోపియన్ ఖండం మంచుకాలం, చలి ఎక్కువ. ఇప్పుడు మనం అక్కడ నిలవలేదు తెలుసా? అయితే వస్తుంటే కుమారుడు పుట్టాడని చాలా సంబరాలు చేసుకుంటున్నారు, చక్కగా పండుగ చేసుకున్నారు. ఆ యూరోపియన్లో ఉండే ఆచారం ఏంటంటే ఇంటికి వచ్చిన తర్వాత చలి తట్టుకోవడానికి చాలా బలమైన కోట్లు అవి ధరించుకుంటారు. ఇంట్లోకి వచ్చిన తర్వాత ఉష్ణోగ్రత కలిగినటువంటి గదులుగా ఏర్పాటు చేస్తారు. విడుదలు కానీ, సొంత ఇల్లు కానీ, ఇంకా బయట ఇంట్లోకి వచ్చినప్పుడు ఇంకా చలి అన్నదే మొదలు. మనం ఉన్నాము కిటికీలు వేసుకుంటే మనకి ఎలా ఉంటుంది? బయట వాతావరణం లేదు కదా, ఎలా ఉంటుంది మనకి? ఉండేది. ఇలా ఉండేటప్పటికి ఆ యొక్క కుమారుడిని ఆ దారిలో ఒక మంచి కాస్ట్లీ ఉన్నటువంటి దాని మీద బుద్ధిగుడ్డలకు ఏం చేశారు? అక్కడ మనుషుల మీద పడుకోబెడతారు. వీళ్ళు ఏం చేస్తారు? వచ్చిన వాళ్ళందరూ కూడా అతిథులు అదే అక్కడ ఓట్లు కూడా పెట్టుకోవడానికి స్థలం పెడతారంట. వీళ్ళు ఏం చేస్తారు? ఆ బిడ్డను అక్కడ పెట్టారు. అంటే చూసుకోలేదు, ఏదో పనులు ఎలా ఉందో అక్కడ పడుకోబెట్టారు. వీళ్ళకి పనులు పడిపోయి కుమారుడు పుట్టాడని ఏం చేసుకున్నారు? సంబరాలు చేసేసుకున్నారు. వీళ్ళు వచ్చిన కోటీలు అలా పడేది, కోటీలు ఇలా పడేది. అప్పుడు వీళ్ళందరూ దగ్గరికి అయిపోయిన తర్వాత కార్యక్రమం ప్రారంభం. ఎందుకే ఏ కార్యక్రమం అది? పెళ్ళుడు పుట్టాడని కార్యక్రమం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. కార్యక్రమం చేసుకుంటే ఇంత గ్రాండ్ లేదు. ఏడి మీ పుత్రుడు అని చెప్పి నిజంగా పుత్రుడు ఏడే కలుగుతుంది. పిల్లంతా కలగి తిరుగుతున్నారు, ఎక్కడ కూడా కనబడుతుంది. అప్పుడు ఇంటిలో ఉన్న పరిమాణం అంటాం, అమ్మా ఇంతకనే కదండి అక్కడ బెడ్ మీద మరొకరు వచ్చి ఈ వచ్చే అతిథులందరూ కోట్లు తీసి వేసుకునే స్థలంలో పుట్టిన ఆ స్థలం దగ్గరే కదా అందరూ చూస్తారు. పరిస్థితి పెట్టారు, అన్నీ తరివేస్తున్నారు. వెళ్ళి గబగబా ఆ కోట్లన్నీ ఎంత దూరం ఉన్నాయి అని చూస్తే 100,000 లెక్క కోట్లు తీసినట్టుకి. ఇప్పుడు ఎవరి కొరకు పండగ? మన పండుగలో కూడా అలానే ఉంటుంది. క్రీస్తు లేని క్రిస్మస్ కలిగిన పండుగలు తెలుసుకుంటలేదు. ఆయన పుట్టుక యొక్క మర్మం, ఆయన పుట్టు యొక్క సాదృశ్యం, ఎందుకు ఈ అద్వితీయ కుమారుడు లోకం వచ్చాడని ఒక నూతనమైన జీవితం కొరకు ప్రయాసపడుతుంది. లేకుండా పండుగ ఎందుకని పిల్లలు నేను అనుకుంటాను మంచిది. చిన్న పిల్లలు ఎంతవరకు అంటే మెచ్యూర్ ఉన్న పిల్లలు వాక్యం చదవాలి, డాన్సెస్ కూడా ప్రాక్టీస్ చేసుకుంటే మంచిది. ఇది ఎక్కువ చూసా వాళ్ళ పక్కన ఉంటుంది. వాళ్ళు ఏమయ్యారంటే ఒకవేళ ఆ గ్రూప్ ఎక్కువ చెప్పినప్పుడు ఒక నీతిపరమైన రీసెంట్ నాటిక ఇలాంటి అర్థమేమో ఇప్పుడు మీకు జైపాల్ గారని ఇలాంటి పెద్ద సంస్థలు సరే వాళ్ళు ఇలాంటి ఏంటయ్యి రికార్డింగ్ డ్యాన్స్లో గ్రూపులు లాంటివి చేయకూడదు. అంటే పిల్లలు అంటే పెద్ద వయసు ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలు మనం అంటే ఆ అట్మాస్ఫియర్ రేపుతున్న వాళ్ళు పెద్ద ఎదిగిన తర్వాత సైకలాజికల్ ఫీలింగ్ ఉండకుండా వాక్యం చెప్పాలన్నా చదువుకోవాలన్నా కాస్త ధైర్యంగా ఉంటారని మనం కొంత ధైర్యం వాళ్ళు. దాని ఒక అల్లరి చిల్లరి ఆటపాటలకు
దేవునికి స్తోత్రం. అలా ఎప్పుడైతే ఇస్తున్నామో ఎలా ఉన్నాయంటే లోకాస, నేత్రాస, శరీరేచ్ఛ, జీవప్రమాలు పెరిగిపోయి కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. ఇంకేం చేసినా తప్పు లేదే అన్నట్టుగా ఉంటుంది. అందుకని అలా చిన్న వయసులో ఇప్పుడు 5 6 చక్కగా చేసినట్టు అందం, చాలా ఆనందం కూడా కదా అంటారా. ఈ పెద్దవాళ్ళు ఒక చక్కగా వీటిలో ఒక చక్కని నాటి ఒక నీతికరమైన వాక్యం. దేవుడి లోకంలోకి ఎందుకు వచ్చాడు మనకి నాటి మనం చేస్తే అది ఒక ఆశ్చర్యం. చిన్న చిన్న మొదలుపెట్టారు. రెండోది అంతకంటే కూడా ఇంకోటి చెప్తున్నాను. అక్కడ నా మనవ డ్యాన్స్ చేస్తాడు, ఇక్కడ నా మనవరాలు బట్టలు లేకుండా కొడుకుతుంది అని చూడడానికి వెనపడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎప్పుడైనా నీ వాక్యం వచ్చిందని రెండో ఎప్పుడైనా నీ బతికి నీ పేరు ఇచ్చి నువ్వు రాస్తాడు రాయగలరా. మరి ఏ జ్ఞానం? లోక జ్ఞానం పాపములకు నిదర్శనం. పాప కార్యాలే, అర్థమైందా? ఆత్మీయ కార్యాలు కాదు. కానీ అలాగా ఉంటూ మళ్ళా ఆ యొక్క దరిద్రపక వాతావరణాన్ని తీసుకొచ్చి ఇలా చేస్తుంది. నేర్చుకోండి. ఎందుకంటే చిన్నపిల్లలు పర్వాలేదు, లేదా పురుషులు చిన్నపిల్లలు, కానీ నీ నీతికరమైనటువంటి మార్గంలో వెళ్ళామనుకోండి, లేకపోతే నువ్వు బాగుంటావు, నీ స్నేహితులు బాగుంటారు, నీ కుటుంబము కూడా బాగుంటుంది. ఒక్కగానొక్క కుమారుడు, యూరోపియన్ ఖండానికంతటి అధినేత, మంచి ఒక పిలిపించాడు. నాకు దేవుడు గొప్ప కానుక ఇచ్చాడు, నాకు బిడ్డల పేరు నా కొడుకు పుట్టాడు అని సంబరం చేసుకున్నాడు. కానీ తీవ్రమైనగా ఆ కొడుకు జరిగే సమయానికి ఆ కొడుకు ఏమైపోయాడు? ఉన్నాడా? ఇలాగే ప్రభువు నమ్ముకున్న బిడ్డలం, ప్రభువు నమ్ముకున్నారు కానీ నిజమైన క్రిస్మస్ ఏంటో కూడా తెలియకుండా లోకంలో బ్రతుకుతున్నాం. క్రీస్తు లేని జీవితము వ్యర్థమైంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చేదానికి గుళ్ళు మనకి అలాగే మన హృదయాల్లో కూడా క్రీస్తు లేని పండుగలని ఎక్కుకుంటున్నాం. క్రీస్తు అనే పండుగ ఎక్కడ తెలుసా? సంతోషాన్ని ధరించుకునే వస్త్రాల్లో ఉంటాయి. నువ్వు లోకానికి కనబడే సాదృశ్యంలో ఉండవు, ఆత్మీయమైనటువంటి స్థితిలో ఉంటుంది అటువంటి పండుగ. ఎందుకంటే దేవుడు ఎందుకు వచ్చాడు ఈ లోకానికని వాక్యం ద్వారా పరిశీలన చేసుకోగలిగితే క్రీస్తు పండుగ నిరంతరము ఆయన ప్రేమలో పాల్పంచుకునే విడుదల ఉండిపోతామంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక. ఈరోజు వాక్య జ్ఞానం ఏంటి? ప్రకాశం ఈరోజు నేను విషయం చెప్తున్నాను కదా, మీకు మొట్టమొదటి చెప్తాను. క్రిస్మస్ అనేది అర్థం చెప్తాను. అంతే మీకు అంతేనా? క్రీస్తు ప్లస్ మాస్, ఆరాధన. మాస్ అంటే ఆరాధన, పూజించడం. అది ఎందుకు చెప్పాను? క్రిస్మస్ అనేది కూడా పెట్టుకోకుండా ఎక్స్మస్ అని పెడుతున్నారు. ఎవరిని ఆరాధిస్తున్నారో తెలియదు అని మీకు అర్థమవుతుంది. మొట్టమొదటిగా ఏం చెప్తాం? క్రీస్తు పుట్టుక యొక్క లేదా జన్మలో ఉన్న మర్మం. క్రీస్తు ఎందుకు పుట్టాడని కనుక మనం జ్ఞాపకం చేసుకున్నాం. ముందేం చెప్పాను? క్రీస్తు జన్మలో లేదా క్రీస్తు పుట్టుకలో ఉన్న మర్మం. ఈ భూమి మీద అది పెట్టుకోండి. అది పెట్టుకుంటే ఇప్పుడు మీరు ఈ వాక్యం చదివితే గుర్తొస్తారు. వినేసి వెళ్ళిపోయేంటే మీ బ్రతుకులు ఏంటంటే క్రీస్తు లేని బ్రతుకులు, క్రీస్తు కలిగిన బ్రతుకులు కాదు. అందుకనే ఇంటి మీద స్టార్ వెళ్తాను ఉంటుంది, ఇంట్లో పచ్చడిలో సమాధానాలు ఉండవు. ఉంటాయా? శాంతి, ప్రేమ, సమాధానం
తల్లి కంటే కొడుకులు పడదు, కొడుకులు అంటే తల్లి పడదు. ఇంటి మీద మాత్రం అయ్యి బాబోయ్ గ్రామం కనబడే మాత్రం స్టారో కనబడుతూ ఉంటారు, కానీ ఇంటిలో వెలుగు లేదు. దేవునికి స్తోత్రం. అందుకని రాత్రి జ్ఞాపకం చేసుకోండి, క్రీస్తు పుట్టుకలో ఉన్న మరణం ఎవరి కొరకు ఉదయించవలసి వచ్చింది? ఎందుకు పుట్టాడు? ఎందుకు తన ద్వితీయ కుమారుని దీనుడుగా, దరిద్రుడుగా, ఐశ్వర్యవంతుడై ఉండి కూడా స్థలము కూడా లేనటువంటి స్థితిలో నిలబడంటే పాపిష్టి బ్రతుకులను పాపులైన మన కొరకు మీ కుమారుడు కుమార్తె ఆయన మర్మములు తెలుసుకుంటే ప్రభు చిత్తములు విలువని ఎడవాయిగా దేవుని తీసుకుంటూ చూడండి. 4వ వచనం, తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9-10 వచనం. ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది, మనుషులకందరికీ రక్షకుడును, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఇచ్చి ఉన్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతోనే పాటుపడుచున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 4వ అంశం ఏంటంటే మన ఎడల దేవుని ప్రేమ ఎలాగో వెల్లడవుతుందో తెలియజేస్తున్నాడు ఆయన పుట్టుక ద్వారా. అర్థమవుతుందా? ఈ 2 వచనాలు మరొకసారి చూద్దాం, చూడండి. ఈ వాక్యము ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుడై ఉండెను. ఇప్పుడు అర్థమవుతుందా? ఈ వాక్యము నమ్మదగినది అంటే ఎవరైనా మన లోక రక్షకుడు ప్రభు అయిన క్రీస్తు. మరి ఎవరు గుర్తొచ్చాడు? ఇప్పటికీ కూడా డిసెంబర్ 25 పుట్టాడో లేదని కొన్ని చరిత్రక ఆధారాలు ఆ యూదుల యొక్క పంచాంగం క్యాలెండర్ ఒకటి ఉంది, దాన్ని బట్టి లెక్కలు చేస్తూ కొంతమంది ఎలా అన్నారు. కానీ డిసెంబరు చరిత్రలో ఎప్పుడు మొట్టమొదటిగా స్టార్ట్ అయిందో తెలుసు? క్రీస్తు శకం పోప్ జూలియస్ I అని ఒక అతను క్రీస్తు శకం 326వ సంవత్సరంలో 353వ సంవత్సరంలో డిసెంబర్ 25 అధికారికంగా క్రిస్మస్ అనే కార్యక్రమాన్ని ప్రపంచంలో మొట్టమొదట ప్రారంభించారు. అప్పటి నుండి మనము డిసెంబర్ 25 క్రీస్తు పుట్టిన రోజుని ప్రపంచం అంతా కూడా జరుగుతుంది. కానీ దాని యూదుల క్యాలెండర్ ఇవన్నీ మనం పరిశీలించినప్పుడు కొంతమంది అటు ఉన్నారు, కొంతమంది ఇటు ఉన్నారు. ఏది ఏమైనా డిసెంబర్ నెల నుండి డిసెంబర్ 9 వరకు కూడా క్రీస్తు పుట్టినరోజు మహోత్సవాలుగానే జరుపుకుంటాం. ఎందుకంటే ఆయన ఎప్పుడు పుట్టాడో తెలియదు, కానీ క్రీస్తు ఈ లోకములో పుట్టి ఉన్నాడు, అది మాత్రము అదే చెప్తున్నాడు ఇక్కడ. అర్థమైందా? మరలా చదువుతాడు చూడండి. వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకారములకు యోగ్యమునైనది, మనుషులకందరికీ రక్షకుడును, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము కలిగిన దేవుని యందు మనము నిరీక్షణ ఉంచి ఉన్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాం. దేవునికి స్తోత్రం.
డిసెంబర్ 25 అని ప్రపంచంలో జరుపుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకు పుట్టాడు తెలుసా? తన ప్రేమ ఎలాంటిదో వెల్లడి చేయుటకు ప్రభువైన దేవుని లోకమునకు వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. లేదా మన ఎడల తన ప్రేమకు తన కుమారుని ఈ లోకమునకు పంపించాడు. అర్థమవుతుందా? ఒకటి, కాలము సంపూర్ణమైనప్పుడు ఈ లోకం వచ్చాడు. ఎందుకని మనము ఆయన ఈ లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయన ద్వారా తప్ప ఈ లోకానికి మనకు రక్షణ లేదు. ఇంకా మూడవది ప్రియమైన పాప శిక్ష విధింపకుండా మన అపరాధములను తొలగించుట కొరకు ఆయన ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకా ఐదవది, మన ఎడల తండ్రి దేవుని ప్రేమ ఎవరి ఎడల మన ప్రేమ వెల్లడి చేయడానికి ఆయన ద్వితీయ కుమారుని ఈ లోకమునకు వాక్యము ఎవరున్నారు? యేసయ్య. అది నమ్మదగినది, పూర్ణాంగీకార. అందుకని దాన్ని నమ్ముకొని ప్రయోగించాలని ప్రభు దేవుడు ప్రయత్నిస్తున్నాడు. ఇంకొక మాట చూద్దాం. రోమీయులకు రాసిన 8:30. రోమీయులకు రాసిన 8:32. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెలుగదీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వచ్చి మనల్ని శుద్ధి చేస్తే కానీ మనము ఏది కూడా పొందదు. ఆ సమస్తమును దేవుడు నీ కొరకు నా కొరకు ఏర్పాటు చేసిన ఆది కాలంలో అది నువ్వు పొందాలంటే ఆధ్యాత్మిక్రమం చేశాను. ఇచ్చిందంతా మనం ఏం చేసుకున్నాం? పోగొట్టుకున్నాం. మరలా తిరిగి సంపాదించాలంటే ఎలా సాధ్యం? అందుకని తన ద్వితీయ కుమారుని ఈ లోకమునకు పంపి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా? క్రీస్తు పుట్టిక యొక్క మర్మం, క్రీస్తు ఈ లోకమునకు రావడం కలిగిన ఇంకొక స్టోరీ చెప్తున్నా. ఒక సహోదరికి లేక 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 కుమారుడు పుట్టాడు. పిల్లలు పుట్టిదాకా ఉపయోగం, పుట్టిన తర్వాత ఉపయోగం కదండి. పెరిగి పెద్ద అయిన తర్వాత నీ కూడా పడుతుందో లేకపోతే ఏం చేస్తారు కూడా ఎప్పటికీ కూడా భయభక్తులు ఏం వెళ్ళంటే. అయితే ఆ సహోదరుడు లేక లేక కుమారుడు పుట్టితే చాలా పరిమాణంగా అయిపోయి తనకు స్నేహితురాలు అన్నారు. ఆ స్నేహితురాలకి ఈరోజు నీకు చాలా ఖరీదైన హోటల్లో నీకు నేను పార్టీ ఇస్తాను. ఎందుకని? కుమారుడు అనుగ్రహింపబడ్డాడు, పుట్టాడు కనుక అని ఒక 5 స్టార్ హోటల్కి వెళ్ళి చక్కగా ఇద్దరు కుమారుడు పుట్టి సంతోషం కదా, పక్క జాలని సంతోషం, మహిళలతో సంతోషంతో పరమానందంతో చెప్పుకుంది కంటే అలాగా సహోదరులతో హోటల్లోనే ఏంటి చాలా ఆనందంగా ఉన్నారని, ఏంటో ఇంత పరిచయం, ఇంత స్నేహితులు ఉంటారా, ఇంత పరమానందం అని ఆ గబగబా ఆ సహోదరు కూడా వెళ్తే ఏం చెప్తానంటే అప్పుడు పార్టీకి పిలిచినటువంటి సహోదరులు ఉంటారా, పార్టీలో పాల్గొని ఆ సహోదరులు అంటారు, ఇదిగో మా ఫ్రెండ్కి
మంచి కుమారుడు పుట్టాడు, దేవుడు అనుగ్రహించాడు. ఆ సందర్భంలో మేము ఈ పట్టణంలో వచ్చి మంచి పార్టీ చేసుకున్నాం. ఒకవేళ మీకు ఇష్టమైతే ఈ పార్టీలో పాలు పంచుకో, మీకు ఇష్టమైతే ఈ పార్టీలో పాలు పంచుకుంటే సరే. కానీ మీరు నన్ను ఆహ్వానించినందుకు మీకు ధన్యవాదాలు. దేవుడికి కుమారుడు ఇచ్చినందుకు దేవుని స్తోత్రాలు. అది కానీ ఏంటి నీకు ఇచ్చిన కుమారుడు అని ఎవరిని ఊరేది? మా కుమారుడా, మా కుమారుడు ఎక్కడున్నాడు? ఇంటికాడ ఉన్నాడు. మా ఇంట్లో పది మనుషులు ఇచ్చి వచ్చి మేము ఇక్కడ కుమారుడు అనుగ్రహించినందుకు ప్రార్థన చేసుకుంటాం. అప్పుడు ఆమె అన్నారు, నువ్వు సంతోషించడం మంచిదే, కానీ నీ దగ్గర తల్లిగా నీ కుమారుడు నీ ఒడులు లేకుండా చేసుకునే పార్టీ చూసారా? పుట్టినామనే పుట్టాడని సంబరం ఎక్కడ చేసుకుంటుంది? ఇక్కడ పుట్టినామనే చేతి ఎవరికి అప్పగించింది? మరి కుమారుడు ఉన్నాడు అక్కడ. ఆ పండగ వాతావరణంలో, సంతోష వాతావరణంలో అక్కడ కుమారుడు ఉన్నాడా? అలాగే ఉంటున్నాడు. క్రిస్మస్ వచ్చిందంటే ఒక ఆత్మీయ సంఘంలో ఉడికిన నీ పని, నీ వాతావరణం, ఇంకా నీ కుటుంబంలో ఎవరైనా మార్పులేమో, ఒక ఆత్మనైనా నేను ఆ క్రిస్మస్ నుంచి ఈ క్రిస్మస్ రక్షించగలుగుతున్నా, నా ఇంట్లో వల్లే నేను రక్షించగలుగుతున్నా అనే ఒక సాదృశ్యమైన ఉంటుందో లేదనేది జ్ఞాపకం చేసుకో. అందుకని దేవుడు మనకు బయటకు వస్తున్నాడు. ఎందుకు ప్రియమనుగా కాలము సంపూర్ణమైంది, ఇంకా మనల్ని కాపాడేవాడు ఎవరు లేననే సమయంలో తన ద్వితీయ కుమారుని ఈ లోకమంతా ప్రేమించటకు ప్రేమగా ఏ శిక్షా విధానం అంటకుండా ఎందులో కొరకు ఆయన కుమారుని లోకం తన కుమారుని మన యందు ప్రేమ కలిగి ఉండాలని తల్లి దేవుడు తన ద్వితీయ కుమారుని లోకం సమస్తమును పోగొట్టుకున్నది మరలా మనం తిరిగి అనుభవించడానికి తన కుమారుని నీ కొరకు నా కొరకు ఏం చేశాడు? అది నిజమైన క్రీస్తు యొక్క క్రిస్మస్. అందుకు నువ్వు ఆయన ఆరాధించాలి. ఏదో వచ్చింది వెళ్ళింది అది కాదు. పాపిష్టి బ్రతుకులైన మనల్ని సరిచేయటకు ఆయన రక్తంలో కడగడానికి దేవుడు తన కుమారుని ఈ లోకానికి నిజమైన క్రిస్మస్. అందుకనే యెషయా 7:14 చుట్టూ ముగించుకుందాం. 7:14 ఇందాక మత్తయి సువార్తలో కూడా ఉన్న మాట జీవిస్తాను. ఆలకించుడి కన్య కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును, చాలు, ఇమ్మానుయేలు పేరు అర్థం దేవుడు మనకు. ఇప్పుడు అర్థమైందా ఈ లోకమునకు ప్రభు ఎందుకు వచ్చాడో? నిన్ను నన్ను పోగొట్టుకున్నది మరలా తిరిగి ఇవ్వడానికి, రక్షించడానికి, నడిపించడానికి, తండ్రి ఎదుట మనందరిని నిలపడానికి ప్రభువైన దేవుడు ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ ఇమ్మానుయేలు నీకు తోడు లేకపోతే నీ జీవితంలో లేవు. అందుకనే ఈ క్రిస్మస్ పర్వదినం నీ కొరకు, నా కొరకు పాడైపోయిన బ్రతుకులను, చితికిపోయిన బ్రతుకులను, నిలబడలేని బ్రతుకులను, చీకటిలో ఉన్న బ్రతుకులను మరలా తిరిగి సమకూర్చి రక్షించుటకు
ప్రభువు చేత తండ్రి ఎదుట నిలబెట్టుటకి మన ప్రభు అయిన క్రీస్తు ఈ లోకంలోకి వచ్చాడు. అది క్రిస్మస్. ఆ క్రిస్మస్ ఎలా ఆరాధిస్తాం అనేది జ్ఞాపకం చేసుకుంటే నీవు ధన్యులవుతూ నీవే కాదు, నీ కుటుంబం అంతా కూడా అందుకని ఈ క్రిస్మస్ క్రీస్తుని ఆరాధించి ఈ గొప్ప ధన్యతను చూడడానికి, ప్రకటించడానికి, పాల్పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి ఎంత ధన్యత సంపించాలి కదా. విదేశీ ఇష్టానుసారంగా ప్రార్థన నీ కొరకు ప్రార్థన చేయని గుంపుల్లోకి నువ్వంటే ఎరగని వాళ్ళకి క్రీస్తు లేని ప్రయాణం ఒక ప్రయాణం అని బతుకో. రోగాలు వచ్చినప్పుడైనా రోగాలు వచ్చినప్పుడు వాళ్ళకి కుక్కతో పెట్టాలి సరే, కుక్కనే ఒక అర్థం పెడితే తిన్నగానే ఉంటారు ఉంటుందా? అది ఇప్పయినప్పుడు మళ్ళీ ఏమైపోతే అలా ఉండదు. పరలోకం విడిచి ఆయన మహిమను విడిచి ఎందుకు వచ్చాడు? తండ్రి దేవుడు ఎందుకు వచ్చాడు? అందుకే పర్షియా రాజు చాలా మంచి రాజు, ఒక రాజు కూడా. పర్షియా అంటే తెలుసా? నేను ఇప్పుడు ఆ దేశాన్ని ఏమంటారు చెప్పండి? ఇరాన్. పర్షియా అంటే ఇరాన్ అంటే బాబిలోని. అర్థమైంది? ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు ప్రజల యొక్క యోగక్షేమాలను చూద్దామని ఒకరోజు ప్రయాణం వెళ్తున్నప్పుడు ఎక్కడో ఒక చీకటిలో శబ్దం వినిపిస్తుందంట. నా ప్రజలు ఎలా ఉన్నారు, బాగున్నారా, తిండి ఎలా ఉంది, అన్ని ఎలా ఉందని పరిశీలన చేయడానికి, యోగక్షేమాలు తెలుసుకోవడానికి మారు వేషంలో ఆ రాజు బయలుదేరి వస్తుంటే ఎక్కడో కట్టిన చీకటిలో పౌరు గుడిసులో నిప్పు కనిపిస్తున్నాడు కానీ మనసు కనిపించలేదంట. అక్కడ సుత్తి దెబ్బలు మాత్రమే వినపడుతుంటే ఒక చలికాలమేమో చలి కాసుకుంటున్నాం కదా అన్నట్టుగా అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడ ఉన్నాడు పక్క సిక్కిపోయిన ఒక మనిషి అక్కడ పని చేసుకుంటుంటే ఒంటరిగా ఉన్నాం, ఈ పని చేసుకుంటున్నాం, ఈ స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటంటే కొద్ది కష్టం చెప్పుకొని రాజకీయ విధానాలని చెబుతూ ఆ లీవులో కూడా అతడు వద్దుపోయింది. చాలా సమయం తర్వాత వచ్చాం, నాకున్నది అని తన దగ్గర ఉన్న పీల్చిది ఎవరికి? మారు వేషంలో ఉన్న రాజుకి ఇస్తున్నాడు. కళ్ళారా చూస్తున్నాడు రాజు. ఉండేటప్పటికి ఇలాంటి వ్యక్తి నాకు కనిపిస్తే ఇలాంటి ఎంతోమంది ఉన్నారని రాజుకి పొరపాటుగా ఉండి మరుసటి రోజు మరలా అక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు కూడా తనకు కలిగిన దానిలోనే ప్రేమను చూపిస్తున్నాడట. వాడు చూపిస్తున్నప్పుడు ఆ ప్రేమకు తట్టుకోలేక ఆ రాజు చూసారా, ఆ ప్రేమకు తట్టుకోలేక తన నిజస్వరూపాన్ని చూపి చెప్పాడంట, నేను ఈ దేశానికి రాజును. మీ దగ్గరకు వచ్చానంటే భయంతో ఉరుకుపోయి కంగారు పడిపోతుంది. ఈ దరిద్రమంతా పోగొట్టడానికి నేనేం చేయాలి, నీకేం కావాలో అడుగు అన్నాడు. ఎవరు? రాజు. చూడండి, అడిగితే మరి అడగారు కదా. మీరైతే ఏమడగలేదు అనుకుంటారు? మీరు ఏమడగారు అనుకుంటారు? రాజే వచ్చి నీకేం కావాలి అడుగు, అర్ధరాజ్యం కావాలా, బంగారం కావాలా, వెండి కావాలా, ఏం కావాలి? నీ దరిద్రం నీ జీవితకాలం అంతా పోషింపబడాలని నా కొలువులో ఉన్నారా? ఏది అడుగుతున్నా చేస్తాడు. ఎవరు? ఆయన రాజుగారు కాబట్టి. అప్పుడు అంటున్నాడు, ఎవడు? ఆ భక్త సిక్కిన నిరిపేరు రాజా, నీ సింహాసనమును విడిచి నీ
మహిమను విడిచి ఈ దరిద్రుడు ఈ దీనుని చూడడానికి వచ్చావు. నాకు ఏం కావాలి రాజా? నువ్వే నా వాడు అయిపోయావు, నాకు ఏం కావాలి? మరి రాజయాత్ర ఆయన వాడైనప్పుడు మరి అయిన వాడు కనుకనే కదా నీకేం కావాలో చూసుకోవాలి. నువ్వే నా వాడు అయినప్పుడు నాకింకేం కొత్త ఉంటుంది తండ్రి అని అడిగారు. దేవుడికి స్తోత్రం. ఆయన తోడుగా ఉంటే చూసారా ఎంత ధన్యత కలిగిన జీవితముగా మనందరి బ్రతుకులు మార్చడానికి, వెలిగించడానికి ప్రభువైన యేసు ఈ లోకమునకు వచ్చి ఉన్న దేవుడికి స్తోత్రం. వాక్యం చదువుకోండి. క్రిస్మస్లో ఉన్న మర్మాలను మీరు ఎంత వెళ్ళిపోయిందా? ఏదో వస్తుంది చేసుకున్నాం ఇలా ఉన్నాం అనేది కాదు. ప్రేమగా క్రీస్తు పుట్టిక సరిదాతం, క్రీస్తు పుట్టిన దేశంలో దీపం పెట్టినవాడు లేకుండా ఆకలికి అన్నానికి యుద్ధాలతో వాములతో కొట్టుమిట్లాడుతుంటే అటువంటి స్థితి, అటువంటి దారిద్రం, అటువంటి భయం, అటువంటి వణుకు లేకుండా నిబ్బరముగా ధైర్యముగా బ్రతకగలిగే ఆయన పుట్టినరోజు మహోత్సవాలను సంతోషంతో చేసుకునే ధన్యత ఇచ్చిన దేవునిట మరి మనం ఇంకా ఎంత దేవుని బిడ్డలుగా మహిమకరంగా దేవుని మహిమపరచాలి. ఈ సంతోషాలు ఉందా? ఇచ్చాడండి ఎంత గొప్పగా ఎవరికి కనబడాలి అంటే దేవునికి కనబడి దేవుని చిత్రంలో కనుకని క్రీస్తు పుట్టుక యొక్క గొప్ప మర్మముగా నీ కొరకు నా కొరకు మనం చేసిన ఆధ్యాత్మిక మాట వెనకపోవడం బట్టి ఎంత గాఢమైన జీవితం వస్తుందో ఆ జీవితాన్నంతా తీసి నిన్ను లేని బంగారుగా తనకు సహోదరుడిగా తండ్రికి కుమారుడుగా నిలబెట్టిన కొరకే ప్రభువైన యేసు ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. త్వరలో వచ్చి ప్రార్థన చేసుకుందాం. త్వరలో వచ్చండి. ప్రభువా, కిరీటుల సింహాసనముపై